వెల్కమ్ టు నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో అందుకోసం ఫస్ట్ గూగుల్లో వచ్చేసి మనము NVSP అని చెప్పేసి సెర్చ్ చేసుకోవాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ అనమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ మనం అయితే ఇందులో లాగిన్ అయితే అవ్వాలి. సో అందుకోసం మనం ఇందులో ఫస్ట్ మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సైన్ అప్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత చేయడం ద్వారా మనం సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయితే అయ్యాను అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి లాగిన్ అవుతున్నాను. సో ఇలా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం సైన్ అప్ అయితే ఏ విధంగా అయితే అయ్యామో మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎపిక్ నెంబర్ మీద అయితే సైన్ అప్ అయితే అయి ఉంటాం కదా. సో అవి అయితే ఇవ్వాలి. నేను మొబైల్ నెంబర్ మీద అయితే లాగిన్ అయ్యాను. సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా. సో ఆ క్యాప్చాని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను క్యాప్షన్ కూడా ఎంటర్ చేశాను అనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా. సో దాని మీద మనం క్లిక్ చేస్తే మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. అంటే కన్ఫర్మేషన్ కోసం, అథెంటికేషన్ కోసం. సో చూశారు కదా, ఇప్పుడు నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తేనే నాకు లాగిన్ అనేది అవుతుంది, లేకపోతే లాగిన్ అయితే అవ్వదు. సో అది కూడా ఇక్కడ ఇచ్చిన సెకండ్స్ లోపల మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను. సో ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇందులో లాగిన్ అయితే అయ్యాను అనమాట. సో ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ ఉంటుంది ఎపిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో మనం దీని మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎపిక్ నెంబర్ అని, లేదంటే రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. సో ఈ రిఫరెన్స్ నెంబర్ ఏంటంటే కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఆ రిఫరెన్స్ నెంబర్ మీద ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే ఆల్రెడీ ఎపిక్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి నేను నా ఓటర్ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను నా ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఆంధ్రప్రదేశే కాబట్టి ఆంధ్రప్రదేశ్. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో ఈ మొబైల్ నెంబర్ దగ్గర మనము ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 4 నెంబర్లు కనిపిస్తాయి, చివరి 4 నెంబర్లు. అదే నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతే మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా వేరే ఫోన్ నెంబర్ అనేది ఉంటే, అది ఒకవేళ అది మీది కాకపోతే దాన్ని మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది వితిన్ ఒక 2-3 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇక్కడ నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. సో నా ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చింది. సో అది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ యువర్ ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చేసి మనం డౌన్లోడ్ ఈపిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈపిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ రూపంలో. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూశారు కదా. సో ఇది న్యూ ఆధార్ కార్డ్ టైప్లో వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యూ ఆధార్ కార్డ్ టైప్లో వస్తున్నాయి అనమాట. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీకు NVSP పోర్టల్లోకి సైన్ అప్ అయ్యేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. సో మీకు ఫోన్ నెంబర్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దానికోసం ఒక ప్రత్యేక వీడియో అయితే చేస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.